రేపు బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ అనంతపూర్లో 10 లక్షల మంది వద్దంటే వస్తా ఉన్నారు. చాలా అయ్యా, మాకు 5 లక్షల గ్రౌండ్ కెపాసిటీ అంటే 10 లక్షల మంది వస్తామని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 70,000 నుంచి 1,00,000 మంది కదులుతా ఉన్నారు. అంటే ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు బయటకు వస్తా ఉన్నారు. అది ప్రభుత్వం చేసుకున్నటువంటి అదృష్టం. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మన నాయకుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మాకు నేర్పిస్తున్నటువంటి సంస్కృతి, ప్రజలతో ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ రకంగా సేవలు చేయాలనేది మాకు నేర్పిస్తా ఉన్నారు. మేము మోసాలు చేయలే. 3,000 పెన్షన్ 4,000 చేస్తామన్నాం, 4,000 ఇచ్చాం. వాళ్ళ మాదిరి 2,000 పెన్షన్ 3,000 చేస్తామని 4 సంవత్సరాలు ఇవ్వలే. మీ ఇంట్లో తల్లికి వందామన్నాం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి డబ్బులు వేస్తామన్నాం. ఓట్లేసిన తర్వాత తుచ్చన్నాం, మీ ఇంట్లో ఒక్కళ్ళకే అన్నారు. మరి మేమేమన్నాం, అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నాం, అంతమందికి వేసి చూపించాం. రైతు భరోసా ఆ రోజు 13,000 అన్నారు, మేము 20,000 అన్నాం. ఈరోజు 20,000 ప్రకారం 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, ఊరూరా గంజాయి పెట్టి అప్పించారు. యువతని గంజాయిలకు బానిసలు చేశారు. మరి మేమేం చేశాం? ఆ యువతను పెడదోవ పట్టకూడదని, ఆ యువతకు ఉపాధి చూపించాలని 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఇలా మన రిలయన్స్ లాంటి సంస్థలను తెచ్చి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం 10 లక్షల మంది. ఉచిత బస్సు వెళ్ళాం, మాట తప్పామా? ఎక్కడన్నా మాట తప్పామా? ఎక్కడికైనా ఇక్కడ నుంచి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడికైనా కానీ ఒక అక్క గాని చెల్లి గాని ధైర్యంగా బస్సు ఎక్కి తిరగలిగేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాం. మరి వాళ్ళు ఏం చేశారు? మొత్తం రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. ఈరోజు మళ్ళీ అన్నదాత రైతులకు ఎరువులు లేవట. అయ్యా ఎరువులు పుల్లుకున్నాయి, మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోండి, మేము ఇస్తామని చెప్పి ఒక పక్క అధికారులు మొత్తుకుంటా ఉంటే, మరో పక్క రైతు పోరంట. వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావటం లే. మెంటల్ ఎక్కింది. రోజొక ప్రోగ్రాం పెట్టుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆడ ఉన్నది ఆ పెద్ద ఆయన బుర్ర ముందు ఈ యొక్క ఎదవల తెలివితేటలు ఆటలు సాగవన్న సంగతి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. వాళ్ళు ఏది అనుకునే లోపల మరుసటి రోజు కల్లా దిగిపోతా ఉంది. ఆడవాళ్ళు ఏది చేయాలనుకునే లోపల మరుసటి రోజు కల్లా రెడీ అయిపోతా ఉంది. ఈరోజు సచివాలయాల్లో పోయి చూడుకోండి, ఎరువులు ఎన్ని ఉన్నాయో, ఏ రైతుకి ఎన్ని కావాలని ఉన్నాయి. ఎరువుల కోసం ధర్నా అంట. ఎవరి కోసం ధర్నా చేస్తారా మీరు? మీకోసం మీరు చేసుకోవాల్సిందే. మీకు ఉపాధి కావాలంటే రాండి, మా కాడికి వస్తే మేమే ఉపాధి చూపిస్తాం. మాతో పాటు గంజో అదేదో చూస్తున్నాం, గంజో గప్పో లేకుంటే అది సంగటో మీకు కూడా పెడతాం. అందరం ప్రశాంతంగా ఉందాం. చిచ్చులు పెట్టకండి, కొంపలు ఆర్పకండి, జీవితాలు నాశనం చేయకండి, ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవాకండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.